క్రీస్తు యేసునందు మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమిస్తున్న మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన మా తండ్రి, మా దేవ, గతించిన కాలమంతా మమ్ములను మా కుటుంబాలను కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను ప్రసాదించి సజీవులుగా ఉంచి ఈ సాయంకాలం వేళ మీ సన్నిధికి చేర్చి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి మా బ్రతుకులను బాగు చేసుకునే మాటలను, మా విశ్వాస జీవితాన్ని అభివృద్ధి చేసుకునే మాటలను, మా ఆత్మలను రక్షించే శక్తి కలిగిన మాటలను మరొక్కసారి మేమందరము కూడా వినటానికి, వాటి ప్రకారంగా బ్రతకటానికి మీరు మాకిచ్చిన గొప్ప అవకాశమును బట్టి క్రీస్తు వారి పేరట మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన, మీ దాసుడనైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి మీ గ్రంథములో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి నాయన. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టే వారంగా ఉండకుండా విన్న మాటల ప్రకారంగా మేమందరము జీవిస్తూ మీరిచ్చే నిత్య రాజ్యానికి మేమందరము చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియకుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అంత క్షేమంగా ఉన్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు దేవుడు మోషే చేత ఇత్తడి సర్పమును ఎందుకు పెట్టించాడు. దేవుడు మోషే చేత ఇత్తడి సర్పమును ఎందుకు పెట్టించాడు అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియులారా, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో సందర్భాలను పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా వందల వేల సంవత్సరాల క్రితమే వ్రాయించి గ్రంథస్థం చేయించి మన చేతికి ఎందుకు ఇచ్చాడు అని మనం ఆలోచించగలిగితే, ఆ సందర్భాలు మనం చదువుతున్నప్పుడు ఒక్కొక్క సందర్భాన్ని బట్టి మనం ఒక్కొక్క పాఠాన్ని నేర్చుకోవాలని దేవుడు ఎన్నో సందర్భాలను వ్రాయించాడు. బైబిల్ చదువుతున్నప్పుడు మనం కొన్ని సందర్భాలు ఇవన్నీ ఎందుకు మనకి అనిపిస్తూ ఉంటాయి, ఇవన్నీ అవసరమా అనిపిస్తూ ఉంటాయి. కానీ అందులో నుంచే మనకి ఏదో నేర్పించాలనేది దేవుని ఆలోచన. కాబట్టి ఈరోజు దేవుడు మోషే గారి చేత ఇత్తడి సర్పాన్ని ఎందుకు నిలబెట్టించాడు అనే సందర్భాన్ని మనం నేర్చుకుందాం. ఒక్కసారి ఆ సందర్భాన్ని మనం చూడగలిగితే సంఖ్యాకాండము 21వ అధ్యాయం, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి పిల్లలు. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుంచి, వారు ఏదోము దేశము చుట్టి పోవలెనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిలెను. ఇక్కడ సందర్భం మీ అందరికీ తెలుసు. ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల పొంది మోషే గారి నాయకత్వంలో ఎక్కడికి ప్రయాణమై వెళుతున్నారు? పాలు తేలును ప్రవహించే కానాను దేశానికి వెళుతున్నప్పుడు వీరికి మార్గాయాసము చేత జనులు సొమ్మసిల్లిరి అనే పదం రాయబడింది. ఏ ఆయాసం? మార్గాయాసం. ఏమండి, అప్పట్లో ఇప్పుడున్నటువంటి సౌకర్యాలు లేవు. బైక్స్ కానీ, ఆటోలు కానీ, కార్లు కానీ, లారీలు కానీ ఇలాంటి సౌకర్యాలు ఏమీ లేవు. ఇప్పుడంటే మనకి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. బైక్స్, కార్స్, అలాగే ఆటోలు, అలాగే ఫ్లైట్స్. ఏమండి, గంటల వ్యవధిలో దేశాలు దాటి దేశాలు కూడా వెళ్ళే మంచి స్పెషాలిటీస్ మనకు ఉన్నాయి. అప్పట్లో ఇలాంటి అవకాశాలు లేవు. వారు ఎలా ప్రయాణం చేసేవారంటే కాలినడకనే. ఏమండి, కాలినడకనే ప్రయాణం చేసేవారు. కొంతమంది అయితే గుర్రాల మీద, రథాల మీద, అలాగే గాడిదల మీద ప్రయాణాలు చేస్తూ ఉండేవారు. వీళ్ళందరూ లక్షలాది మంది కదా.
ఇశ్రాయేలీయులు ఎంతమంది? లక్షలాది మంది ప్రజలు. లక్షలాది మంది ప్రజలు ప్రయాణం చేస్తూ మార్గాయాసము చేత జనులు సొమ్మసిల్లిరి. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మను ఎందుకు రప్పించితిరి? ఏమంటున్నారట? మార్గాయాసముల చేత సొమ్మసిల్లి, ఆ సొమ్మసిల్లిన సమయంలో మోషేకును దేవునికిని, బాగా వినాలి, ఎవరెవరికి? మోషేకును దేవునికిని విరోధముగా మాట్లాడి. మోషే గారికి విరోధంగా మాట్లాడితే పెద్ద ప్రాబ్లం ఉండదు. ఏమండి? ఆయన మనకు లాంటి వ్యక్తే, ప్రవక్త అనుకోండి, ఒక మానవుడు. మోషేకును దేవునికిని విరోధముగా మాట్లాడి, ప్రియమైన దేవుని పిల్లరా, ప్రవక్తకు విరోధంగా మాట్లాడితేనే దేవుడు ఊరుకోడు. అలాంటిది మోషేకును అలాగే దేవునికిని విరోధముగా మాట్లాడి ఏమంటున్నారు చూడండి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఈ ఐగుప్తులో నుంచి మమ్మల్ని ఎందుకు రప్పించారు? ఈ అరణ్యంలో మమ్మల్ని చచ్చిపోవటానగా అని అడుగుతున్నారు. అంతటితో ఆగకుండా ఇంకా ఏమంటారు చూడండి, ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. ఇక్కడ ఏం లేదట, ఆహారం లేదట. ఏమండి? నీళ్లు లేవంట. ఏమండి? దేవుడు ఆకాశం నుంచి మన్నా కురిపిస్తున్నాడు కదా, కురిపిస్తున్నాడా లేదండి? కురిపిస్తున్నాడు. బండలో నుంచి నీళ్లు రప్పిస్తున్నాడు కదా. ఏమండి? వాళ్ళు ఏమంటున్నారు? ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేవు. చవిసారములు అంటే ఏమండి? చవిసారములు అంటే రకరకాల ఐటమ్స్ లేవు ఇక్కడ. ఒకటే ఫుడ్. వీళ్ళకి ఏంటి? ఆకాశం నుంచి మన్నా కొరవటం, ఆ మన్నా తినటం, అది ఒకటే ఐటమ్ అయిపోయింది వీళ్ళకి. కాబట్టి చవిసారములు లేని అన్నము మాకు అసహ్యమైనదని. రోజు తింటుంటే బోరు కొట్టేస్తుందంట. ఏమండి? మనకు కూడా రోజు ఒకటే కూర వేసి పెడుతున్నారనుకోండి ఇంట్లో, ఏమనిపిస్తుంది? ఏంటి రోజు ఇదే కూర? ఏమండి? వేరే కూరలు లేవా అని మనం కూడా అంటాం. కాబట్టి అసహ్యమైనదంట ఈ ఆహారం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి? మోషేకును దేవునికిని విరోధముగా మాట్లాడుతున్నారు. దేనికోసమయ్యా అంటే కేవలం ఆహారం కోసం, కేవలం నీళ్ళు కోసం, కేవలం రకరకాల రుచికరమైన ఆహారం కోసం. ఏమండి? దేవుణ్ణి అడిగితే దేవుడు ఎవడా? ఏమండి? దేవుణ్ణి అడగచ్చు కదా. సనగటం ఎందుకు? విరోధంగా మాట్లాడటం ఎందుకు? ఇలా విరోధంగా మాట్లాడటం ఇది ఫస్ట్ టైం కాదు వీళ్ళకి. ఏమండి? ఇంతకుముందు కూడా మాట్లాడారు. ఒకసారి చూద్దాం. ఒకసారి ఇదే సంఖ్యాకాండం 11వ అధ్యాయం. ఇదే సంఖ్యాకాండం 11వ అధ్యాయం చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం నుంచి చూడండి. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్షగా అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు? ఏమండి? మాంసం కోసం ఏడుస్తున్నారు వీళ్ళు. ఏమండి? మాంసం కావాలంటే వీళ్ళకి మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడవగా మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కోరాకులను, ఉల్లిపాయలు, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లిను. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇక్కడ ఒక మంచి పాయింట్ చెప్తున్నారు చూడండి. ఐగుప్తులో మేము ఉచితముగా. ఏమండి? ఇక్కడ ఏమన్నా డబ్బులు ఇస్తున్నారా? ఏమండి? ఐగుప్తులో ఉచితంగా తిన్నారట. బెట్టి సేకరీ చేసి తిన్నారు అక్కడ. ఏమండి? ఇక్కడ ఏమన్నా సేకరీ ఏమైనా ఉందండి? కష్టం ఏమైనా ఉందా? ప్రయాణం చేయటమే కదా వీళ్ళ పని, వేరే పనేమీ లేదు. కానీ వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు చూడండి మాంసం కోసం. ఏమండి? ఐగుప్తులో ఉచితముగా తినిన చేపలు గుర్తుకొస్తున్నాయండి వీళ్ళకి. చేపలను, కీరకాయలను, దోసకాయలను, కోరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకం వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట మరి ఏమి లేదని
చెప్పుకుని ఈ మన్నా ఒకటే కనబడుతుంది మాకు. ఏమండి, ఐగుప్తులో అయితే చేపలు ఉన్నాయి, ఏమంటే కీరకాయలు ఉన్నాయి, ఉల్లిపాయలు ఉన్నాయి, తెల్లగడ్డలు ఉన్నాయి, ఇంకా ఎన్నో ఐటమ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఆకాశం నుంచి ఒకటే కురుస్తుంది మన్నా, మాకు ఇది ఒకటే కనబడుతుంది అని దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు, మోషే గారికి వ్యతిరేకంగా మాట్లాడారు. అలాగే ఇదే సంఖ్యాకాండం 14వ అధ్యాయం చూడండి ఒకసారి. 14వ అధ్యాయం 2వ వచనం నుంచి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 2వ వచనం. మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనులపైన సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఎలా తీసుకొని వచ్చాను. ఏమండి, ఏమంటున్నారు? మోషే అహరోనులకి వ్యతిరేకంగా సనుక్కుంటున్నారట. ఏమని? మేము ఐగుప్తులో ఎలా చావలేదు, ఏమండి ఈ అరణ్యంలో మేము ఎలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు, అంటే కత్తి చేత చంపించుకోవడానికి మేము ఈ ప్రాంతానికి దేవుడు మమ్మల్ని తీసుకొచ్చాడు అని దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మోషే అహరోనులకు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మా భార్యలు మా పిల్లలు కొల్లబోదురు తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనరి. వారు మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తులకు తిరిగి వెళ్ళుదామని ఒకరితో ఒకడు చెప్పుకుని. ఏమండి, ఒక నాయకుని నియమించుకుందాం, మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళిపోదాం, ఐగుప్తుకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారంట. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలరా, దేనికోసమై అంటే దేనికోసం? తిండి. ఏమండి, తిండి పిచ్చండి కొంతమందికి. ఏమండి, తిండి కోసమే బ్రతుకుతారు కొంతమంది. ఏమండి, ఇంకేం ఆలోచించరు, వారి కడుపే వారి దేవుడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, 20వ అధ్యాయానికి రండి. 20వ అధ్యాయంలో ఏమంటున్నారు చూడండి ఒకసారి. ఇదే సంఖ్యాకాండం 20వ అధ్యాయం 2వ వచనం నుంచి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 2వ వచనం నుంచి. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. నీళ్లు లేవంట, మోషే అహరోనులకు విరోధంగా పోగయ్యారట. జనులు మోషేతో వాదించుచు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎంత మేలు. ఏమంటే అయ్యో అని ఇప్పుడు అంటాం మనం, ఏదో జరగరానిది జరిగినప్పుడు అంటాం, అవునా? ఏదో భయంకరమైనటువంటి ప్రమాదం జరిగినప్పుడు అయ్యో అంటాం, అవునా? నీళ్ళు లేనందుకు ఏమన్నారు వీళ్ళు? అయ్యో. ఏమండి, ఏదో పెద్ద నష్టం జరిగినట్టు అయ్యో. మా సహోదరులు యెహోవా ఎదుటి చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎంతో మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోనట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేల తెచ్చితిరి. ఈ కాని చోటికి మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఏల రప్పించితిరి. ఈ స్థలములో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్లు లేవని. ఇక్కడ ఫ్రూట్స్ కోరుకుంటున్నారు చూడండి. ఇందాకేమో చేపలు, కీరకాయలు, దోసకాయలు, తెల్లగడ్డలు, ఉల్లిపాయలు కోరుకున్నారు. ఇక్కడ ఫ్రూట్స్ చెప్తున్నారు చూడండి. ఈ స్థలంలో గింజలు లేవు, అంజూరులు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్లు లేవు అని చెప్పుకుంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే మోషే గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, అహరోను గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, అలాగే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడైతే వీళ్ళు మళ్ళీ 21వ అధ్యాయంలో కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారో అప్పుడు దేవుడు ఏం చేశాడు చూడండి. 21వ అధ్యాయం ఇందాక మనం చదువుకున్నాం కదా, 5వ వచనం. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మను ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అసహ్యమైపోయిందంట. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలీయులు అనేకులు చనిపోయిరి. దేవుడు ఏం చేశాడట? ఎప్పుడైతే దేవునికి మోషేకి విరోధంగా మాట్లాడారో వెంటనే దేవునికి కోపం వచ్చింది. ఏం చేశాడు? తాపకరమైనటువంటి సర్పములను పంపించాడట. లక్షలాది మంది ఇశ్రాయేలీయుల మధ్యకి చాలా మందిని కలిసినాయి అంటే చాలా మంది ఏమైపోయారు? చచ్చిపోయారట. ప్రియమైన దేవుని పిల్లరా, అప్పుడప్పుడు కొంతమంది మన ఏరియాలో కూడా పాములు కరిచి చచ్చిపోతూ ఉంటారు. ఏమండి,
దేవుడు ఆజ్ఞ ఇస్తేనే ఏ పామైనా ఏ విష జంతువైనా ఒక మనిషిని కరుస్తుంది. ఏమండి? దేవుడు ఆజ్ఞ లేకుండా ఏది ఎవరిని కూడా కరవదు. ఏమండి? దేవుడు ఆజ్ఞ ఇస్తేనే కరుస్తుంది. చూస్తారు ఒకసారి. మరలా ఇక్కడికి వద్దాం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం చూడండి ఒకసారి. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. వారు కర్మెలు పర్వత శిఖరమున దాగినను నేను వారిని వెతికి పట్టి అచ్చటి నుండి తీసుకొని వచ్చేదను. నా కన్నులకు కనబడకుండా వారు సముద్రములో మునిగినను అచ్చట సర్పమునకు నేను ఆజ్ఞయిత్తును, అది వారిని కరుచును. తీసారమ్మా? ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం అందరూ చూడాలి. వారు కర్మెలు పర్వతమును దాగినను నేను వారిని వెదకి పట్టి అచ్చటి నుండి తీసుకుని వచ్చేదను. నా కన్నులకు కనబడకుండా వారు సముద్రములో మునిగినను అచ్చట సర్పమునకు నేను ఆజ్ఞ ఎత్తును, అది వారిని కరుచును. అంటే సర్పానికి ఆజ్ఞ ఇచ్చేది ఎవరు? ఏమండి? దేవుడే. దేవుడు ఆజ్ఞ ఇస్తేనే అది కరుస్తుంది, లేకపోతే కరిచే ఛాన్సే లేదు. కనుక ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీయుల్ని కరవమని తాపకరమైనటువంటి సర్పములకు ఏం చేశాడు? ఆజ్ఞ జారీ చేశాడు. వెంటనే వెళ్ళి అనేక మందిని కరిసేయంట, అనేక మంది చచ్చిపోయారట. ఏమండి? ఇప్పుడు రండి సంఖ్యాకాండం 21వ అధ్యాయానికి. అనేక మంది చనిపోయారట. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమని అనిరి. చాలామందికి బాధ కలిగితే కానీ బోధ కలగదండి. ఏమండి? అంతే కదా? బాధ కలిగితే కానీ బోధ కలగదు కొంతమందికి. ఎప్పుడైతే తాపకరమైన సర్పాలు వచ్చి అనేక మందిని కరిచాయో, అనేక మంది చచ్చిపోయారు, వెంటనే జనులు ఎవరి దగ్గరికి పరిగెట్టారు? మోషే గారి దగ్గరికి పరిగెట్టారు. ఇందాక ఏం చేశారు? మోషే గారికి దేవునికి విరోధంగా మాట్లాడారు. ఎప్పుడైతే సర్పాలు వచ్చి వీరిని కరిచినాయో, ఎప్పుడైతే అనేక మంది చచ్చిపోయారో, వెంటనే వచ్చి మళ్ళీ దేవుడికి ప్రార్థన చేయమని మోషే గారిని వేడుకుంటున్నారట. అప్పుడు మోషే గారు ఏం చేశారు చూడండి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. ఇక్కడ దేవుడు ఏమండి ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తున్నాడు. మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. ఏమండి? దేవుడు సర్వశక్తి గలవాడు కదా, దేవుడు శక్తిమంతుడు కదా. దేవుడు సర్పాలను రావద్దు అంటే ఆగిపోతాయి కదా. ఏమండి? సర్పాలారా మీరందరూ వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతాయి. ఏమండి? కానీ దేవుడు ఇక్కడ ఒక సంఘటన తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? మోసే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమ. ఏమండి? సర్పం అంటే పాము, తెలుసు కదా. ఈ పాము ఆకారంలో ఉన్నటువంటి ఒక ప్రతిమను చేయించి ఒక స్తంభం మీద పెట్టమంటున్నాడు. ఏమండి? ఒక ప్రతిమను చేయించి స్తంభం మీద పెడితే తాపకరమైన సర్పము చేత కరిపించుకున్న వారు వచ్చి దాని వైపు చూస్తే బ్రతుకుతారంట. ఏమండి? ఎందుకు ఇది అంత చెప్తున్నాడు దేవుడు? పాములన్నిటిని వెళ్ళిపోండి అని ఒక ఆజ్ఞ జారీ చేస్తే అన్నీ వెళ్ళిపోతాయి. కానీ దేవుడు ఒక తాపకరమైనటువంటి సర్పానికి సంబంధించిన ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టమంటున్నాడు. ఏమండి? అందరూ వచ్చి కరవబడిన వాళ్ళు దాని వైపు చూస్తే బ్రతుకుతారట. ఏమండి? దేవుడు భూమి మీద దేని ఆకారాన్ని చేసుకోవద్దని ఒకప్పుడు చెప్పాడు కదా. ఏమండి? దేని రూపాన్ని చేసుకోవద్దని చెప్పాడా? ఎక్కడ చెప్పాడు? నిర్గమాకాండం 20వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి చూసి ఇక్కడికి వద్దాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 4వ వచనంలో ఏం చెప్పాడు చూడండి ఒకసారి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 4వ వచనం. పైన ఆకాశమందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ యందే గాని దేని రూపమునైనను విగ్రహమునైనను
మీరు చేసుకొనకూడదు, వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజింపకూడదు అని చెప్పాడు దేవుడు. అవునా? భూమి పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమునైనను మీరు చేసుకొనకూడదు, విగ్రహమునైనను చేసుకోకూడదు, వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజింపకూడదు అని చెప్పినటువంటి దేవుడు ఇక్కడ ఒక ఆకారాన్ని చేయమని మోషే గారికి ఎందుకు చెబుతున్నాడు? ఏమండి, దేవుడే ఒకప్పుడు దేని రూపాన్ని చేసుకోవద్దని చెప్పి ఇక్కడ దేని రూపాన్ని చేయమంటున్నాడు? తాపకరమైనటువంటి సర్పం వంటి ఒక ప్రతిమను చేసి ఒక స్తంభం మీద పెట్టమంటున్నాడు. ఎందుకు పెట్టమంటున్నాడు అసలు? ఏమండి, ఒక్క మాట చెబితే పాములన్నీ వెళ్ళిపోతాయి, కానీ ఒక సర్పము ఆకారాన్ని చేయించి ఒక స్తంభం మీద పెట్టమంటున్నాడు. ఇశ్రాయేలీయులు అందరూ దాని వైపు చూస్తే బ్రతుకుతారు అంటున్నాడు. ఎందుకు చేస్తున్నాడు ఇదంతా? ఎందుకు చేయించుతున్నాడు దేవుడు? ఇందులో ఏముంది, ఏమి నేర్పించాలనుకుంటున్నాడు దేవుడు అనేది ఒకసారి చూడగలిగితే మరలా సంఖ్యాకాండానికి రండి ఒకసారి. 21వ అధ్యాయం, సంఖ్యాకాండం 21వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఇప్పుడు సంఖ్యాకాండం 21వ అధ్యాయం 9. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతి వాడును ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూసినందున బ్రతికెను. ప్రియమైన దేవుని పిల్లరా, మోషే గారు దేవుడు చెప్పినట్టుగానే ఒక ఇత్తడి సర్పాన్ని చేయించాడట. ఏమండి, కంచు కాదు, బంగారం కాదు, వెండి కాదు, ఒక ఇత్తడి సర్పాన్ని చేయించి దేవుడు చెప్పినట్టుగానే ఒక స్తంభం మీద పెట్టించాడు. ఆ సర్పముల చేత కరిపించుకున్న వాళ్ళందరూ కూడా దాని వైపు చూశారు, వాళ్ళందరూ బ్రతికారట. ఏమండి, బ్రతికిపోయారు. అంతటితో ఆగిపోయింది అనుకుంటే పొరపాటు. ఇక్కడే ఒక భయంకరమైనటువంటి పొరపాటు జరిగింది. ఏంటో తెలుసండి? ఆ రోజు నుంచి వీళ్ళు ఇత్తడి సర్పాన్ని పూజించడం ప్రారంభించారు. తెలుసండి, ఆ రోజు నుంచి ఇత్తడి సర్పానికి ధూపం వేయడం ప్రారంభించారు. ఒకసారి ఆ సందర్భాన్ని మనం చూడగలిగితే రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం చూడండి. 18:4. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసిను. దానికి ఇశ్రాయేలీయులు నెహుష్తాను అను పేరు పెట్టి దానికి ధూపం వేయించు వచ్చి ఉండేది. ఏం చేస్తున్నారండి వీళ్ళందరూ? ఏమండి, ఆ రోజు కరిపించుకుని మోషే గారు నిలబెట్టినటువంటి ఇత్తడి సర్పం వైపు చూసి బ్రతికిపోయారు అందరూ. ఏమంటే అంతటితో అయిపోయింది అనుకుంటే పొరపాటు. తర్వాత కాలంలో ఏం చేశారు వీళ్ళందరూ? ఇశ్రాయేలీయులు ఏమండి దానికి నెహుష్తాను అని పేరు పెట్టారట. పేరు పెట్టి దానికి ధూపాలు వేయటం మొదలుపెట్టారట, దాన్ని ఆరాధించడం మొదలుపెట్టారట, దాన్ని పూజించడం మొదలుపెట్టారట. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే ఇది దేవుడే నిలబెట్టించాడు కదా. మరి దేవుడే నిలబెట్టించినప్పుడు మరి ఏం చేస్తారు? దేవుడు అనుకుంటారు, అంతే కదా. దేవుడు నిలబెట్టించాడంటే ఇందులో ఏదో శక్తి ఉంటుంది. ఏమండి, దాని వైపు చూసిన వెంటనే మన వాళ్ళందరూ ఒకప్పుడు తాపకరమైన సర్పాల చేత కరిపించిన కూడా బ్రతికారు అంటే అందులో ఏదో శక్తి ఉంటుంది అని చెప్పి ఇశ్రాయేలీయులు అందరూ ఏం చేస్తున్నారంటే తర్వాత తరాల వారు అందరూ దాన్ని పూజించడం మొదలుపెట్టారు, ధూపం వేయడం ప్రారంభించారు, దాన్ని ఆరాధించడం మొదలుపెట్టారు. మరి దీనికి మూల కారణం ఎవరు? ఇది నిలబెట్టించింది ఎవరు? దేవుడే. ఏమండి, మరి దేవుడు ఎందుకు నిలబెట్టించాడు ఇది అనేది ఒక్కసారి మనం ఆలోచించగలిగితే, ఇది నిలబెట్టించిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత మరలా యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతుకున్నప్పుడు దీని గురించి మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ సందర్భాన్ని మనం చూడగలిగితే యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం, యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 14వ వచనం. అరణ్యములో మోసే సర్పమును ఎలాగ ఎత్తినో అలాగే విశ్వసించి ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతకుండగా మోషే గారు నిలబెట్టించినటువంటి ఆ ఇత్తడి సర్పం గురించి మాట్లాడుతున్నారు చూడండి. 3వ అధ్యాయం 14వ వచనం అందరూ చూడాలి. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తినో అలాగే విశ్వసించి ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు
మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ప్రియమైన దేవుని పిల్లలారా, అరణ్యంలో ఒకప్పుడు మోషే గారు ఏం చేశాడు? సర్పాన్ని ఎత్తాడు. అవునా? మోషే గారు ఒకప్పుడు సర్పాన్ని అరణ్యంలో ఎత్తాడు. అలాగే విశ్వసించి ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఒకప్పుడు తాపకరమైన సర్పం ఎత్తబడింది స్తంభం మీదకి. ఇప్పుడు సిలువ మీదకి ఎవరు ఎత్తబడాలి? యేసుక్రీస్తు ప్రభులు వారు ఎత్తబడాలి. ఏమండి? ఇప్పుడు ఎవరి వైపు చూడాలి మనం? యేసుక్రీస్తు వారి వైపు చూడాలి. ఒకప్పుడు ఎవరి వైపు చూశారు ఇశ్రాయేలీలు? తాపకరమైనటువంటి ఒక సర్పము వైపు చూసి వాళ్ళందరూ బ్రతికారు. ఏమండి? తాపకరమైనటువంటి సర్పం వంటి ప్రతిమ వైపు చూసి వాళ్ళందరూ బ్రతికారు. ఇప్పుడు మనం ఎవరి వైపు చూడాలంటే సిలువలో ఉన్నటువంటి బలైపోయినటువంటి యేసుక్రీస్తు వారి వైపు చూడాలి. ఎందుకంటే అందరూ సర్ప సంతానం అయిపోయారు. ఏమండి? అందరూ సాతాను పిల్లలు అయిపోయారు. అందుకే ఈ సర్ప సంతానంగా మారిపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరి వైపు చూడాలి అంటే సిలువలో బలైపోయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి వైపు చూడాలి. అందుకే ఏమంటున్నాడు చూడండి, మరలా 14వ వచనంలో, అరణ్యములో మోసే సర్పమును ఎలాగో ఎత్తినో అలాగే విశ్వసించు ప్రతివాడు. ఇప్పుడు విశ్వసిస్తున్నాం మనం. ఎవరిని విశ్వసిస్తున్నాం? యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసిస్తున్నాం. ఏమని విశ్వసిస్తున్నాం? ఈయనే లోకరక్షకుడు, ఈయనే పాప విమోచకుడు, ఈయనే స్వర్గానికి మార్గం అని మనం అందరము విశ్వసిస్తున్నాం. కాబట్టి విశ్వసించి ప్రతివాడును నశింపక నిత్య జీవము ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు. ఎవరి ద్వారా నిత్య జీవం? యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం. ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఏమన్నా? ఆయన ఎత్తబడాలి, సిలువలోకి ఎత్తబడాలి. కాబట్టి ఇప్పుడు మనం ఎవరి వైపు చూడాలి? ఎవరి యందు విశ్వాసం ఉంచాలంటే యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు వారి వైపు చూడాలి. ఏమండి? యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచితే మనం ఎక్కడికి వెళతామట? నిత్య జీవానికి వెళతామట. ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు అన్నట్టు చూడండి. అంటే యేసుక్రీస్తు వారి ద్వారానే నిత్య జీవం. కాబట్టి యేసుక్రీస్తు వారి యందే మనం విశ్వాసం ఉంచాలి. అందుకే ఇదే 3వ అధ్యాయం 36వ వచనం చూడండి. యోహాను సువార్త 3:36, కుమారుని యందు విశ్వాసం ఉంచివాడే నిత్య జీవము గలవాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచివాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. కాబట్టి యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచాలి మనం. ఎవరి యందు? యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచితే మనం ఎక్కడికి వెళ్తామట? నిత్య జీవానికి వెళ్తామంటున్నాడు చూడండి. కుమారుని యందు విశ్వాసం ఉంచివాడే నిత్య జీవము గలవాడు. అంటే యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచాలి మనం. యేసుక్రీస్తు వారి వైపు చూడాలి మనం. ఒకప్పుడు ఇశ్రాయేలీలు అందరూ తాపకరమైన సర్పం చేత కాటు తినిన వారందరూ కూడా ఆ తాపకరమైనటువంటి సర్పము వైపు చూసి అందరూ బ్రతికారు. ఏమండి? ఇప్పుడు ఆ తాపకరమైనటువంటి సర్పం చేత కాటు తినలేదు ఎవరు? ఏమంటే దేని చేత కాటు తిన్నారు? సాతాను చేత కాటు తిని అందరూ కూడా సర్ప సంతానంగా మారిపోయారు. ఇప్పుడు అందరూ కూడా ఎవరి వైపు చూడాలంటే యేసుక్రీస్తు వారి వైపు చూడాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారే నిత్య జీవానికి వెళతారు అన్నాడు. ఇదే యోహాను సువార్త 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయం 25వ వచనం చూడండి. యోహాను గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 25. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచివాడు చనిపోయినను బ్రతుకును. పునరుత్థానమును జీవమును నేనే. పునరుత్థానము జీవము నేనే. నా యందు విశ్వాసముంచివాడు చనిపోయినను బ్రతుకును. విశ్వాసముంచి ప్రతివాడు చనిపోయినా కూడా బ్రతుకుతాడట. ఇంకో మాట చెప్పాడు చూడండి. బ్రతికి నా యందు విశ్వాసముంచివాడు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ప్రియమైన దేవుని పిల్లరా, కాబట్టి యేసుక్రీస్తునందు మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. అలా విశ్వాసం ఉంచితేనే మనం ఎక్కడికి వెళతాం? నిత్య జీవానికి వెళతాం. కనుక క్రీస్తుకు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు మోషే గారి ద్వారా ఇత్తడి సర్పాన్ని స్తంభం మీద ఎందుకు నిలబెట్టించాడు అంటే ఇశ్రాయేలీలందరూ పాము కాటు తిని ఆ సర్పం వైపు చూసి బ్రతికారు. ఇప్పుడు ప్రపంచ ప్రజలందరూ కూడా ఏ సిలువలో ఉన్నట్టు వేలాడినటువంటి యేసుక్రీస్తు వారి వైపు చూసి ఆయన త్యాగాన్ని అర్థం చేసుకుని ఆయన ద్వారానే పాప క్షమాపణని, ఆయనే పాప విమోచనని, ఆయనే స్వర్గానికి మార్గం అని తెలుసుకుని అనేక మంది ఆయన విశ్వాసం ఉంచి పరలోకమనే మహాలోకానికి చేరాలని దేవుడు
క్రీస్తుకు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితమే మోషే గారి ద్వారా దేవుడు ఇత్తడి సర్పాన్ని స్తంభం మీద నిలబెట్టించాడు. ప్రియమైన దేవుని పిల్లలు, కాబట్టి మనందరం ఇప్పుడు చూడాల్సింది ఇత్తడి సర్పం వైపు కాదు, యేసుక్రీస్తు వారి వైపు చూచి రక్షణ పొంది అందరూ కూడా విశ్వాసంతో యేసుక్రీస్తు వారి రాకడ కోసం సిద్ధపాటు కలిగి దేవుని మాటల ద్వారా పరలోకానికి బాటలు వేసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, శక్తి కలిగిన మాటలు మేమందరము నేర్చుకున్నాం తండ్రి. విన్న మాటలను విని విడిచిపెట్టే వారంగా ఉండకుండా విన్న మాటల ప్రకారంగా మేమందరం బ్రతుకుతూ తండ్రి, మీరు ఇచ్చే నిత్య రాజ్యానికి మేమందరం కూడా వారసులం కావడానికి సహాయం చేయండి. తలలు వంచి ప్రార్థన చేస్తున్న మమ్మలను, మా కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకోండి. మేమందరం చేస్తున్న పనిపాట్లలో, ప్రయాణాల్లో తోడుగా నీడగా ఉండండి. మాకందరికీ కావాల్సిన మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును, జ్ఞానమును, బుద్ధిని, వివేకమును, తెలివిని మాకందరికీ ప్రసాదించండి. మేమందరము కూడా తండ్రి, మరి మీ చిత్తమైతే మరలా ఆదివారం చిన్న మందిగా కూడుకుని మరొక అద్భుతమైన అంశాన్ని మీ పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుని మా ఆత్మీయ జీవితాన్ని, మా విశ్వాస జీవితాన్ని అభివృద్ధి చేసుకుని మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.